హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవాళ వాల్ట్ డిస్నీ గారి బర్త్డే అనమాట. యాక్చువల్గా ఆయన 1901లో పుట్టారు, అదే ఈరోజు డిసెంబర్ 2ని. అయితే 1901లో పుట్టినప్పుడు ఆయన 1906లో మిస్సోరీకి మారారు. అంటే ఆయన స్కూల్ ఏజ్ అంతా డిఫరెంట్గా సాగింది. 1906లో మిస్సోరీకి మారి 1911లో మళ్ళీ కాన్సాస్ సిటీకి వెళ్ళారు. అక్కడి నుంచి 1919 వరకు ఒక చోట ఉండి తను చిన్నప్పటి నుంచే కూడా రెడ్ క్రాస్ సొసైటీకి సర్వ్ చేసేవారు. ఆ విధంగా 1919 వరల్డ్ వార్లో కూడా అప్పుడు ఏదో వరల్డ్ వార్ జరిగింది మనకి, ఫస్ట్ వరల్డ్ వార్. ఆ వరల్డ్ వార్లో కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు అనమాట. అంటే రెడ్ క్రాస్ తరపున విపరీతమైన హెల్ప్ చేశారు. ఆ విధంగా హెల్ప్ చేయడం వల్ల మంచి పేరు వచ్చింది ఆయనకి. అప్పుడు రిటర్న్ వచ్చేసారు మళ్ళీ. ఆ విధంగా రిటర్న్ వచ్చాక 1928లో ఆయన మిక్కీ మౌస్ అనే, మనకు తెలుసున్నది ఆల్రెడీ, మిక్కీ మౌస్ స్థాపించారు 1928లో. ఆ తర్వాత డిస్నీ సంస్థ ఏర్పడిందనమాట. డిస్నీ సంస్థ ఏర్పడి అంటే ఇంకా అలా పాపులర్ చెందింది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి రావడం. మెయిన్ అప్పట్లో కామిక్ మూవీస్ ఎక్కువ తీసేవారు. మిక్కీ మౌస్ తర్వాత ఆయన విపరీతమైన కామిక్ మూవీస్ తీశారు. దాని మీద వాల్ట్ డిస్నీ సంస్థ పేరు మీద. వాల్ట్ డిస్నీ సంస్థ అంటే చాలా పేరుంది. తర్వాత 20th సెంచరీ దగ్గరలో చేసి 20th సెంచరీ ఫాక్స్ మూవీస్ అని ఒక సంస్థ స్థాపించారు. దాని మీద ఇంకా విపరీతమైన సినిమాలు నిర్మించారు. చాలా మంచి మంచి సినిమాలు, ఒక విధంగా సంచలనాలు ఉన్నాయి. అందులో సూపర్ మ్యాన్, ఇండిపెండెన్స్ డే, ఏలియన్, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, స్టార్ వార్స్, ఇంకా చాలా సినిమాలు అనమాట. మార్టియన్, అలాగేవో ఉన్నాయి. చాలా మంచి సినిమాలు. ఇండిపెండెన్స్ డే అయితే నాకు బాగా గుర్తు, సూపర్ మ్యాన్, ఇండిపెండెన్స్ డే, ఏలియన్ అయితే సంచలనం అది సినిమా. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ కూడా చాలా వరకు, ఇవన్నీ కూడా సంచలనాలే. స్టార్ వార్స్ అయితే అప్పట్లో విజువలైజేషన్కి చాలా మంచి పేరు వచ్చింది. వారు ఆ విధంగా చూసుకుంటే ప్రతి చోట కష్టపడిన ప్రతి చోట కూడా ఆయన విజయం సాధించారు ఏ విధంగా అయినా సరే. అలాగే డిస్నీ ల్యాండ్ అని చెప్పేసి అక్కడ చాలా గొప్పగా జరుపుకుంటారు ఈ వాల్ట్ డిస్నీ డేని. ఆయన్ని ఆ విధంగా చూసుకుంటే ఆయన స్థాపించిన సంస్థలు కావచ్చు, ఆ తర్వాత బొమ్మలు విపరీతంగా ఆయన మిక్కీ మౌస్ మామూలుగా సినిమా కామిక్ కింద తీసినా, అంటే కామిక్ సీరియల్లా తీసినా, ఏం తీసినా కూడా ఆ తర్వాత వచ్చిన ఆ బొమ్మలు కానీ విపరీతమైన బొమ్మలు వచ్చాయి. ఆ బొమ్మలు తర్వాత ఇప్పటికీ అలా సేల్ అవుతుంటాయి. టెడ్డీ బేర్స్ రూపంలో వస్తుంటాయి, రకరకాల రూపాల్లో వస్తుంటాయి. మామూలు ప్లాస్టిక్ బొమ్మల రూపంలో, మళ్ళా ఫైబర్ బొమ్మల రూపంలోనూ, రకరకాలుగా అనమాట. అక్కడ వాల్ట్ డిస్నీ ల్యాండ్ అయితే అందరూ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తారు. ఇంకో స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఇలా రకరకాల మాస్కులు తగిలించుకుని ఎంజాయ్ చేయటం. ఆ విధంగాను ఫారిన్లో చాలా బాగా జరుపుకుంటారు దీన్ని. ఓ విధంగాను మన దేశంలోనూ కొన్ని చోట్ల బాగా మెట్రో నగరాల్లో కొంతమంది డిస్నీ డే అని కాదు కానీ ఆ బొమ్మలను చూసి ఎంజాయ్ చేయడం, ఆ బొమ్మలు ఏదైనా గిఫ్ట్లు అంటే చైల్డ్కి, అంటే పిల్లలకి బాగా గిఫ్ట్స్ ఇవ్వడం, అవన్నీ చేస్తుంటారు. మూవీస్లో కనుక చూసుకుంటే వారిది ఒక విస్తృతమైన ప్రస్థానం అనమాట. విపరీతమైన కామిక్ మూవీస్తో పాటు, ఆలోచించే మూవీస్తో పాటు, అలాగే టెక్నాలజీ పరంగా హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సినిమాలు తీశారు. ఇండిపెండెన్స్ డే సినిమా చూస్తే చాలా రోజుల క్రితం వచ్చిన సినిమా, అది ఎప్పుడు 90sలో వచ్చిన సినిమా. అప్పట్లోనే ఆ సౌండ్ సిస్టము, ఆ టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోయారు. టెర్మినేటర్ 2 ఆ టైంలో వచ్చిన సినిమాలు అవన్నీ, ఇండిపెండెన్స్ డే అవన్నీ. సో ఏ విధంగా సరే ఆయన జీవితం ఒక పరిపూర్ణమైన జీవితం అయింది. అంటే స్కూల్ స్టేజ్ నుంచి ఆయన కష్టపడడానికి నిర్ణయించుకుని ఆ కష్టపడిన జీవితాన్ని తనకు అనువుగా మలుచుకున్నారు ఆయన. ఎందుకంటే ఒక చిన్న వయసులో రెడ్ క్రాస్ లాంటి సంస్థలకు సేవ చేసే భాగ్యం కలగడం అనేటువంటిది చాలామంది పెట్టుకోరు. కానీ ఆయన స్కూల్ ఏజ్ నుంచి ఏదో ఒకటి సాధించాలని తమతో అలా పెట్టుకొని ఆ తర్వాత మిక్కీ మౌస్ సంస్థలో పనిచేసి మిక్కీ మౌస్ తయారు చేసి అది చాలా గొప్పగా అయ్యాక మళ్ళీ బయటకు వచ్చి దాంతోపాటు ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించి సినిమాలు తీసి అలా ఎదిగారు. ఏ విధంగా చూసుకున్నా ఒక మనిషి జీవితంలో కష్టపడి సాధించడము, అలాగే కష్టపడేటప్పుడు 10 మందికి ఉపయోగపడడం జరగాలి. వారి వల్ల ఎంతోమంది వ్యాపారాల్లో రాణించారు. వారిని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది నిజంగా ఆ టాయ్స్ అమ్మి కూడా కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నిజానికి ఆ మూవీస్ తీసి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఏదో కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు కానీ బట్ ఏ విధంగానూ లాస్ అయితే లేవు. ఎందుకంటే ఆయన అన్ని 90s to 2000 మన 23 దాకా కూడా ఈ సినిమాలు తీస్తూనే ఉన్నారు సంస్థలు. సో ఫ్రెండ్స్, ఏ విధంగా అయినా సరే వాల్ట్ డిస్నీ గారి జీవితం అనేది పరిపూర్ణ. ఆయన స్టాచ్యూ కూడా ఉంటుంది మనకి వాల్ట్ డిస్నీ ల్యాండ్ దగ్గర, మనం చూసాము. వారి జ్ఞాపకాలు ఎలా నిలవాలని వాల్ట్ డిస్నీ సంస్థ నుంచి మరిన్ని ఫీచర్స్ రావాలని, మరిన్ని రకాల కామిక్ సీరియల్స్ రావాలని, అలాగే మరిన్ని రకాల గొప్ప సినిమాలు, టెక్నాలజీ పూర్వకంగా చాలా గొప్ప సినిమాలు. ఇంగ్లీష్ సినిమా అన్నది టెక్నాలజీకి ఆద్యం. ఆ విధంగాను వాళ్ళు బాగా టెక్నాలజీ ఉపయోగించారు ఇప్పుడు మన 80s 60sలో కూడా. ఆ విధంగా చూసుకుంటే ఆ టెక్నాలజీ మనకి ఇంకా అందాలను కోరుకుంటూ, దయచేసి నా ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా ఒకటే కోరుతున్నాను, మంచి వ్యూస్ ఇస్తున్నారు,
దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి విషయాలు చెప్పుకుందాం. డైలీ ఒక స్పెషల్ డే ఉంటుంది, ఎప్పుడు ప్రతి ఎక్కడో చోట వరల్డ్లోను. ఆ డేస్ అన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇకపై కొన్ని డేస్ని కూడా ఒకేసారి ఒక 5-6 డేస్ని కలిపి ఒక చిన్న వీడియో కింద చేయడానికి కూడా ప్రయత్నిస్తుంటాను. ఆ విధంగా కూడా ఇంకేం జరుగుతున్నాయి అనేది ప్రపంచంలో తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా వీడియోస్ ద్వారా మీ ముందుకు వద్దామని అనుకుంటున్నాను. అలాగే ఇంకా ఏమన్నా చేయాలంటే కమర్షియల్గా ఏమైనా చేయాలా, మూవీటిక్గా ఏమన్నా చేయాలా, అదే మూవీ మ్యాటిక్గా ఏమన్నా చేయాలా, ఇవన్నీ కూడా ఆలోచించదలుచుకున్నాను. సో ఫ్రెండ్స్, మరొకసారి మిత్రులందరికీ శుభోదయం. హ్యాపీ ఎంజాయ్ ది వాల్ట్ డిస్నీ డే.